ఒకే కాలేజు, ఒకే సినిమా రంగం. కానీ ఈ ఫస్ట్ స్పీచ్‌లోనే ఈ ప్రస్తావన ఎగ్జాక్ట్లీ. తేవాల్సిన అవసరం లేనే లేదు. అసలు మీరు మేము ఒకే కాలేజీ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అందరు నవ్వుకున్నారు, అయిపోయింది కదా. ఆ! మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాడు అంటే డిఎంకే స్టార్టెడ్ ఇట్స్ ఓన్ పాలిటిక్స్. ఓకే. ఏఐడిఎంకేకి ఇప్పుడు కొంచెం కష్టాలు వచ్చినాయి కాబట్టి, చీలిపోయింది కాబట్టి, ఇప్పుడు వాళ్ళు ప్లే చేసి వాళ్ళు ఈ యాంటీ దీన్నంతా కూడా కన్సాలిడేట్ చేసుకోవాలి అని తొలి రోజు నుంచే ప్రారంభించారు. ప్లాన్ బి తొలి రోజు అందుకనే నుంచే ఈ మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ. రైట్. మురళి గారు, మిత్రపక్షాలుగా ఉన్న మీరు అక్కడ బేషరతుగా సపోర్ట్ చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యారు. సో మీ నుంచి కూడా, పార్టీల నుంచి కూడా ఖండన వచ్చింది. ఒకటి అంటే ఈ విషయంలో, అంటే ఆస్ట్రాలజర్ విషయంలో. బట్ అది మాట్లాడదాం. బట్ ఈ ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతనం మీద చేసిన కామెంట్స్ని వామపక్ష పార్టీలు ఎట్లా చూస్తున్నాయి తమిళనాడు రాజకీయాలకు సంబంధించి? సార్, మొదటిది మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. తమిళనాడు రాజకీయాలు అర్థం కావాలంటే ద్రవిడ ఉద్యమం అర్థం కావాలి. ద్రవిడ సెంటిమెంట్ అనేది అక్కడ చాలా కీలకమైంది. ఇప్పుడు ఓ మహానుభావుడు అంటాడు, ఏ మాట వెనక ఏ అర్థం ఉందో అర్థం కానంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారని. కరెక్ట్. ఉదయనిధి ఏదో తెలిసి తెలియకో పసి వయసు కాబట్టి అట్లా మాట్లాడాడు అనేమి అనుకోలేము. వీళ్ళంతా ఒక పకడ్బందీగానే ఇట్లాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం వెనక ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద్రవిడ మూమెంట్ కి రెండు రిప్రజెంటేటివ్లుగా ఉన్నటువంటిది ఏఐడిఎంకే, డిఎంకే. కరెక్ట్. ఇప్పుడు ఏఐడిఎంకే చాలా సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభాన్ని ఆధారం చేసుకొని దాని వెనక ఉన్నటువంటి శ్రేణులన్నింటినీ కూడా తమ వైపు మళ్లించుకోవడం అనేది ఏమైనా దీని వెనక ఉందా అన్నది చూడాలి. భవిష్యత్తు రాజకీయాల్లో ఎట్లా ఉంటాయి ఏందనేది. ఇక్కడ ఆయన చేసినటువంటి కామెంట్ తో మేము ఆ గతంలోనూ ఏకీభవించలేదు, ఇప్పుడు కూడా ఏకీభవించడం లేదు. కారణం ఏమంటే సనాతన ధర్మం అనే దాన్ని, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు వీటి అన్నిటి మీద మనం మాట్లాడడం కాదు. 6వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం దాకా జరిగినటువంటి భక్తి ఉద్యమంలో చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. ధర్మం కాలానుగుణంగా మారుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆధునిక యుగానికి ఏది ధర్మమో దాన్ని పాటించాల. ప్రజలందరూ సమానం అనేది నేటి ధర్మం అనుసరిస్తున్నటువంటి పద్ధతి. ఆయన దృష్టిలో ఏముందో తెలియదు కానీ నా స్త్రీ స్వతంత్రం అర్హత అని చెప్పి మనుస్మృతిలో స్త్రీ స్వతంత్రంగా ఉండకూడదని చెప్పింది. ఇప్పుడేమన్నా చెల్లుబాటు అవుతుంది? అది శూద్ర కులాలు సేవకులుగా ఉండాలని చెప్పి మనుస్మృతిలో చెప్పారు. అదేమన్నా ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? చెల్లుబాటు కానే కాదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం దీన్ని ఎవరు కూడా తిరస్కరిస్తారని కూడా అనుకోలేము. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు మన ప్యానెల్లో. ఇట్లాంటి వాటిని సమర్థించగలిగే స్థితి ఎవరికి ఉంటుందని చెప్పి నేనేం అనుకోవడం లే. సనాతన ధర్మంలో కొన్ని విలువలను కూడా చెప్పారు. సత్యమే పలుకువలను, నమ్రతతో నడుచుకోవాలి, మర్యాదగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, పరోపకారం ఉండాలి, ప్రకృతిని రక్షించుకోవాలి. ఇట్లాంటి పనికొచ్చేటివన్నీ మనం కాపాడుకోవాలి. దాంట్లో ఏమాత్రం సందేహాలు లేవు. కొన్ని ఉన్నాయి, విద్వేషాలు పెంచాలి, పగ తీర్చుకోవాలి అనేటివి చాలా తీవ్రంగా వచ్చినాయి. అట్లాంటి వాటిని మనం ఏ రకంగానూ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు. మన రాజ్యాంగం అవసరం లేదు. పైగా మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకున్న రాజ్యాంగం కానీ మనకున్న లా కానీ చాలా పకడ్బందీగా ఉంది కదా. సరే, అలా అని క్రైమ్ జరగట్లేదని కాదు, అవన్నీ జరిగే అవకాశం కూడా లేదు. అవును, నేను అనేది కూడా అదే. ఇప్పుడు రాజ్యాంగ విలువలను కాపాడాల్సినటువంటి కాలంలో ఇప్పుడేమన్నా ఆ అక్రమాలు, అన్యాయాలు, అధర్మాలు, స్త్రీల మీద దాడులు ఇట్లాంటివి జరగలేదా అని చెప్పి మనం అనుకోలేము. ఇప్పుడు శాంతి మంత్రం ఉందండి, ఓం సహనా భవతు సహనా భునక్తు అని చెప్పి చెప్తూ ఉంటారు. శాంతి మంత్రం సందేశం అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, అన్ని ఆస్పెక్ట్స్ లో ఐక్యత, మనం అందరూ కలిసి పనిచేయాలనేదే దాంట్లో ఉన్నటువంటి. దీన్ని ఏ కాలమైనా దాన్ని కాదనలేనటువంటి సత్యం అది. శాంతి మంత్రాన్ని ఇచ్చే ఇప్పుడు భక్తి. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తమిళనాడుకు సంబంధించి మీరు చూడండి, తమిళనాడులో కులవివక్ష చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అదే మాదిరి పెరియార్ని మనం అధ్యయనం చేస్తే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, ఆ సమాజంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు మనకు చాలా బాగా అర్థమవుతాయి. మీరు 9వ శతాబ్దంలో ఆండాల్ పాత్రను మనం పరిశీలన చేస్తే రంగనాథుణ్ణి తన భర్తగా ప్రకటించుకొని ఆమె రంగనాథుని మీద భక్తి గీతాలు రాసింది. ఇట్లాంటివి మనకు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా చాలా ప్రత్యేకంగా ఇప్పుడు తిరుమల కొండ మీద వెంగమాంబ గురించి మనం ఇట్లాంటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి, కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే
అసందర్భంగా ఉదయనిధి అంశం తీసుకొచ్చారనుకోవచ్చా? అట్లా అంటే నేను విజయ్ని ఏదో విజయ్కి ఆటంకాలు కల్పించాలని నేను ఆ ఉద్దేశంతో ఈయన మాట్లాడినాడు అని చెప్పి నేను అనుకోవడం లే. ఓకే. ఎందుకంటే ద్రవిడ ఉద్యమానికి డిఎంకే మాత్రమే ప్రతినిధి అన్నటువంటిది ఫోకస్ చేసుకోవడం కోసం ఆయన ప్రధానమైనటువంటిది ఇది ఓకే. ఇది పొద్దున పెద్ద చర్చే అవుతుంది అంటే ఏమాత్రం ఆల్రెడీ సందేహం నిన్న లేదు. అంతా మొదలైంది జాతీయ వ్యాప్తంగా, మనం కూడా మాట్లాడుకుంటున్నాం.